హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో టమాటా మెంతి కూర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. చాలా బాగుంటుంది. సింపుల్‌గా అయిపోతుంది. దీనికోసం అయితే ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను. దీంట్లోకి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ ఎక్కిన తర్వాత ఇందులోకి జీలకర్ర అయితే వేసుకున్నాను 1 స్పూన్ వరకు. అలాగే 1 స్పూన్ మెంతులు అయితే వేసుకోవాలి. ఈ మెంతులు జీలకర్ర ఆయిల్‌లో బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి అయితే వేసుకుంటున్నాను. ఈ వెల్లుల్లిని నేను ఆయిల్‌లోనే ఇలా పొట్టు తీసి అయితే పెట్టుకున్నానండి. ఆయిల్‌లో కొంచెం పసుపేసి వెల్లుల్లి అయితే వేసుకున్నాను. ఇలా చేయడం వల్ల నిల్వ అయితే ఉంటుంది చాలా రోజులు. ఇలా కొన్ని అయితే వెల్లుల్లి అయితే వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు చూడండి చాలా వేసుకున్నాను. ఎందుకంటే సీజన్‌లో వెల్లుల్లిపాయలు తింటే చాలా మంచిది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు మినపప్పు అయితే వేసుకుంటున్నా. అలాగే ఎండుమిర్చి అండి. ఎండుమిర్చి కొంచెం డస్ట్‌లా ఉంది కాబట్టి నీట్‌గా కడుక్కొని అయితే వేసుకున్నాననమాట. మీరు కారం ఎంత తింటారో చూసుకొని అన్ని ఎండుమిర్చి అయితే వేసుకోండి. ఇలా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఈ వెల్లుల్లి, ఎండుమిర్చి ఆయిల్‌లో మంచిగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అయితే టమాటాలు అయితే వేసుకున్నాను. ఇవి ఒక 5 టమాటాలు అనమాట. 5 టమాటాలని బాగా నీట్‌గా కడుక్కున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి. మెంతం కూర అయితే 2 పెద్ద కట్టలండి. 2 పెద్ద కట్టల మెంతం కూరకి 5 టమాటాలు అయితే వేసుకున్నాను. ఇందులో కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. ఇదంతా మంచిగా ఉడికించుకోవాలి ఆయిల్‌లో. ఇప్పుడు టమాటాని అయితే ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇలా టమాటా అంతా ఒక 5 నిమిషాల పాటు ఆయిల్ అయితే మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి మెంతం కూర ఇలా మంచిగా నీట్‌గా కడుక్కున్నానండి. ఇందులోనే ఒక కట్ట కొత్తిమీర అలాగే ఒక కట్ట పుదీనా అయితే వేసుకున్నాను. ఎందుకంటే కొత్తిమీర పుదీనా వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా నీట్‌గా కడుక్కున్న తర్వాత వీటినైతే ఈ టమాటాలోనే వేసుకొని బాగా మగ్గించుకోవాలి. చూడండి ఇప్పుడు ఈ గిన్నె నిండుగా కనిపిస్తుంది కదా, ఇదంతా ఉడికిన తర్వాత సగానికి అయితే అయిపోతుందన్నమాట. ఇలా కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు అయితే వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇందులో టమాటా వేసుకున్నాం కదా, కొంచెం పులుపు అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే నేను కొంచెం చింతపండు అయితే వేసుకున్నాను. ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఈ మెంతం కూర కూడా ఆయిల్లో మంచిగా ఉడుకుతుందండి. చూడండి ఇలా నీళ్ళు అయితే మొత్తం నీరు అయితే ఊరుతుందన్నమాట. ఈ నీరంతా మనకు ఆవిరయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి. చూడండి నీరంతా తేలింది కదా, ఈ నీరంతా కొంచెం ఆవిరి అవ్వాలన్నమాట. అంతవరకు మంచిగా ఉడికించుకోవాలి. అప్పుడు పచ్చివాసన అంతా పోతుంది. ఇలా ఉడికిన తర్వాత దీన్ని అయితే చల్లార్చుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను. ఇలా పెద్ద మిక్సీ జార్ అయితే తీసుకొని వేసుకుంటున్నానండి. లేకపోతే రోళ్ళు ఉంటే రోట్లోనైనా నూరుకోవచ్చు. చూడండి ఇలా మొత్తం వేసుకున్నాను. ఇప్పుడు సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోండి. మెత్తగా అంటే మెత్తగా పట్టుకోండి, లేదంటే రోట్లో పచ్చడి ఉంటుంది కదా అలానన్నా పట్టుకోండి. ఇప్పుడు దీనికి పోపు కోసం అయితే కడాయి పెట్టుకున్నాను స్టవ్ మీద. దీంట్లోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఈ పచ్చడికి ఆయిల్ ఉంటేనే చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. ఈ ఆయిల్ అంతా ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి జీలకర్ర ఆవాలు అయితే వేసుకుంటున్నాను. ఇవన్నీ మంచి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఈ ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకు అయితే యాడ్ చేసుకుంటున్నాను. చూడండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పోపునైతే ఈ పచ్చడిలో అయితే యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. చపాతీలో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.